ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఆర్టీఓ కార్యాలయాన్ని కాంక్రీట్ మిక్సర్ కార్మికులు ముట్టడించారు. ఆర్టీఏ ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలని ఆందోళనకు దిగారు. వందలాదిగా కాంక్రీట్ మిక్సర్ కార్మికులు తరలివచ్చారు. కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. కార్మికులు గేట్లు తోసుకుని మరీ ఆర్టీఓ కార్యాలయం లోపలికి దూసుకెళ్లారు. కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత మనం రాజీవ్ సాన్ స్క్రీన్ లైవ్లో చూస్తూ ఉన్నాం. కాంక్రీట్ మిక్సర్ కార్మికులంతా ముట్టడించారు. ఆర్టీఏ ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలంటూ వాళ్ళంతా ఆందోళనకు దిగారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈ ఇష్యూ ఏంటి అసలు? వీళ్ళని ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారా? అసలు ఏం జరిగింది? రమణ, ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ప్రధానంగా ఎవరైతే కాంక్రీట్ మిక్చర్స్ కార్మికులు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఆర్టీఓ ఆఫీస్ కి తరలి రావడం జరిగింది. ఆర్టీఓ ఆఫీస్ గేట్ ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా రవాణా శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. వీరికి ప్రధాన డిమాండ్ ఏంటంటే వీరిపై పోలీసులు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసుల యొక్క ఏదైతే ఫైన్లు అనేది విపరీతంగా వీరిపై వేస్తా ఉన్నారో, రోజువారీ కూలీలుగా మేము బయటికి వెళ్ళినప్పుడు కానీ, అదేవిధంగా రోడ్లపైన కాంక్రీట్ మిక్సర్ వాహనాలను తీసుకువెళ్ళినప్పుడు కానీ మమ్మల్ని పోలీసు అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. అదేవిధంగా రవాణా శాఖ అధికారులు ఫైన్ల పేరుతో మమ్మల్ని వేధిస్తున్నారు. 20,000, 24,000 వరకు కూడా ఫైన్లు వేస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా కాంక్రీట్ మిక్సర్స్ కార్మికులు ఈ రోజు తరలి రావడం జరిగింది. మహిళా కార్మికులతో సహా కూడా ఖైరతాబాద్ లోని ఆర్టీఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. మొదటగా గేటు బయట నినాదాలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్మికులు ఆర్టీఏ ఆఫీస్ గేట్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళడం జరిగింది. ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ లోపలికి వెళ్ళి అక్కడ బైఠాయించి వాళ్ళకు నినాదాలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా తమపై పోలీసుల యొక్క దాడులను ఆపాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఫైన్ల పేరుతో ప్రతిరోజు కూడా మమ్మల్ని వేధిస్తా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రతిరోజు ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఫైన్లు వేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆర్టీఓ ఆఫీసులు తనిఖీల పేరుతో కూడా ఆర్టీఏ అధికారులు వచ్చినప్పుడు 18,000 నుంచి మొదలుకుంటే 24,000 వరకు కూడా మాపై ఫైన్లు వేస్తా ఉన్నారు. మేము రోజంతా చేసినటువంటి కష్టాన్ని ఫైన్ల పేరుతో అధికారులు మా దగ్గర నుంచి వసూలు చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఈ వేధింపులను వెంటనే ఆపాలని చెప్పేసి కూడా నగరంలో ఉన్నటువంటి కాంక్రీట్ మిక్చర్స్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. అదేవిధంగా వెంటనే మాకు ప్రభుత్వం కానివచ్చు, అదేవిధంగా ఆర్టీఓ ఆఫీసర్లు కానివచ్చు, ఈ రవాణా శాఖ అధికారులు మాకు ఒక హామీని ఇవ్వాలి, మాపై ఈ యొక్క దాడులను ఆపాలని చెప్పేసి, ఫైన్ల పేరుతో వేధింపులు ఆపాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తా ఉన్నారు. కమిషనర్ కార్యాలయం ముందు దాదాపు గంటకు పైగా కూడా ఈ యొక్క ధర్నా అయితే కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి ఆర్టీఏ కమిషనర్ కలవాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు ఇటు పోలీసులకు, అదేవిధంగా ఇటు ఈ కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎందుకంటే ఇంతమంది వస్తారని చెప్పేసి కూడా పోలీసులు కూడా ముందుగా అంచనా వేయలేదు. ఒక్కసారిగా తరలి వచ్చినటువంటి పెద్ద ఎత్తున కార్మికులు తరలి రావడం జరిగింది. వాళ్ళు ఆ గేట్లను తోసుకొని లోపలికి, ఆర్టీఓ ఆఫీస్ లోకి లోపలికి వెళ్ళి అక్కడ ఏదైతే ప్రధాన గేటు దాటి లోపలికి వెళ్ళి బైఠాయించి వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తా ఉన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారుల వేధింపులు ఆపాలని చెప్పేసి అయితే ప్రధానంగా డిమాండ్ అయితే వాళ్ళకి కొనసాగుతా ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రాజు.